హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత, ఎపిసోడ్ 45. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ సీతని తీసుకుని గైనకాలజిస్ట్ డాక్టర్ దేవి దగ్గరికి తీసుకువెళ్ళాడు. సీతకి అర్థమయ్యేలాగా తన కండిషన్ మొత్తం క్లియర్గా చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది డాక్టర్ దేవి. రెగ్యులర్గా ట్రీట్మెంట్కి వస్తూ ఉండాలి, ఈ మెడిసిన్స్ వాడండి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి, బాగా వీక్గా ఉన్నారు. రామ్, నువ్వు బాగా గుర్తుంచుకో, 1 మంత్ ఇద్దరూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే తను చాలా క్యూర్ అవుతుంది. షూర్ మ్యామ్, మేము జాగ్రత్తగా ఉంటాము. ఇద్దరు హాస్పిటల్ నుంచి రాగానే పవిత్ర, అరుంధతి, ఏమైందిరా, డాక్టర్ గారు ఏమన్నారు అంటూ రామ్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మెడిసిన్స్ ఇచ్చారు, రెగ్యులర్గా ట్రీట్మెంట్కి రమ్మన్నారమ్మా. తను చాలా వీక్గా ఉందని హెల్దీ ఫుడ్ పెట్టమని చెప్పారు. వాళ్ళకి చెప్పి సీతని తీసుకుని తన రూమ్లోకి వెళ్ళాడు రామ్. ఎప్పటికప్పుడు మంచి ఫుడ్ ఇస్తూ మెడిసిన్స్ అవి కూడా దగ్గర ఉండి ఇస్తున్నాడు రామ్. ప్రతిరోజు తన డైలీ రొటీన్ ఫుడ్లో ఖచ్చితంగా ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటున్నాడు. పవిత్ర దగ్గర ఉండి అన్ని పనుల్లో సహాయం చేస్తోంది. సీతకి ఒక్క పని కూడా చెప్పట్లేదు. అబార్షన్ అయి తన నీరసంగా ఉండడం వల్ల. సీత డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బుక్స్ ముందు వేసుకుని చదువుతూ కూర్చుంది. పెండింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటోంది. అమ్మా, ఇప్పటికే నేను కాలేజ్కి 15 days వరకు లీవ్ పెట్టేశాను. రేపటి నుంచి కాలేజ్కి వెళ్తాను, ఏమంటావు? బావొచ్చాక అడిగి వెళ్దువు గాని ముందు ఈ పాలు తాగు అంటూ పాల గ్లాస్ అందించింది పవిత్ర. ఏంటమ్మా ఇది, ఇందాకే కదా భోజనం చేశాను. సీత, మధ్యాహ్నం ఎప్పుడో 12ంటికి అన్నం పెట్టాను, ఇప్పుడు 3:30 అవుతుంది. మాట్లాడకుండా తాగు. టైం టు టైం తింటేనే నువ్వు త్వరగా రికవరీ అవుతావు. డాక్టర్ ఎలా చెప్తే అలా చేయాల్సిందే. వెనకే వచ్చిన అరుంధతి అంది. సరిపోయింది అత్తమ్మ, నువ్వు మా అమ్మ ఒక్కటైపోయారు. మీ ఇద్దరూ ఒక్కటయ్యి నాకు ఫుడ్ పెడుతూనే ఉన్నారు. ఇలా అయితే నేను డ్రమ్ములాగా అయిపోతాను, లావుగా అయిపోతాను. సీత ఇష్టం లేకపోయినా పాలందుకుంటూ అంది. మరేమీ పర్వాలేదు, మరీ ఇలా పీలగా సన్నగా ఉండే కంటే ఒక్క పిసరు ఒళ్ళు వస్తే అందంగా ఉంటావు. తాగు, మాట్లాడకుండా. దగ్గర ఉండి మరీ కొంచెం కోపంగా కేకలు వేసి మరీ తాగించింది పవిత్ర. ఈవినింగ్ దాకా చదువుకుని బుక్స్ అన్నీ షెల్ఫ్లో పెట్టేసి షవర్ కంప్లీట్ చేసి చక్కగా చీర కట్టుకుని రామ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది సీత. రామ్ రానే వచ్చాడు. హాయ్ సీత అంటూ ఒక్కసారి అందంగా రెడీ అయిన సీత వైపు అలా ఒక్క క్షణం చూస్తూ అని నిట్టూర్పు విడుస్తూ పైకి వెళ్ళిపోయాడు. రామ్ వెనకాలే సీత కూడా వెళ్ళింది. రామ్ బెడ్రూమ్లోకి వెళ్ళగానే దగ్గరగా ఉన్న బెడ్స్ రెండింటిని దూరంగా జరిపాడు. బావా, ఏం చేస్తున్నావు? డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా, 4 రోజులు దూరంగా ఉండాలి, నో రొమాన్స్, డల్గా ఫేస్ పెట్టన్నాడు రామ్. ఏంటి బావా ఇది, దగ్గరగా పడుకున్నా కూడా కంట్రోల్గా ఉండొచ్చు కదా. ఇప్పటికే నేను 15 రోజుల నుంచి అత్తమ్మ గదిలో పడుకున్నాను. ఈరోజే ఈ గదిలోకి వచ్చాను. అదే నా భయం. ఇప్పుడు నువ్వు నా గదిలోనే ఉంటాను అంటున్నావు, ఎలా కంట్రోల్గా ఉంటాను? అయినా ఈరోజేంటి ఏదో స్పెషల్గా కనిపిస్తున్నావు? ఎందుకే అంత అందంగా రెడీ అయ్యావు? నేను టెంప్ట్ అయ్యి ప్రొసీడ్ అయిపోతే? పైగా నీకు బాగా పెయిన్ వస్తుందిట. అయినా అలా ఎలా భరించావు సీత అన్ని రోజులు? చెప్పొచ్చు కదా. గిల్టీగా ఫీల్ అవుతూ అన్నాడు రామ్. అయ్యో పిచ్చి బావా, నాకు మాత్రం నువ్వు దగ్గరికి వస్తుంటే ఇష్టం లేదు అనుకున్నావా? కొంచెం పెయిన్ ఉన్నా సరే నువ్వు నన్ను అంత ప్రేమగా రిక్వెస్ట్గా అడుగుతుంటే ఆ నొప్పి కూడా నాకెందుకనో హాయిగానే అనిపించేది. నువ్వు ఫీల్ అవ్వకు, సరేనా? ఏదైనా మన ఇద్దరి ఇష్టంతోనే జరిగింది. రామ్ని కౌగిలించుకుంది సీత. అబ్బా సీత, దూరంగా ఉండవే. కౌగిలించుకుంటే ఏమీ కాదు, నీకేమీ కాదు, నాకు కరెంట్ పాస్ అవుతుంది, అర్థమవుతుందా? రామ్ అలా అంటుంటే సీత తలపైకెత్తి రామ్ కళ్ళల్లోకి చూసి అతని ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ కిలకిలా నవ్వింది. సీత నవ్వుని చూస్తూ, అరే, నా బాధ చూస్తుంటే నీకు నవ్వొస్తోంది. పోనీ ముద్దులు హగ్గులు ఇస్తానులే బావా. ఒసే రాక్షసి, నన్ను ఇలా దూరంగా ఉండని.
ముద్దులు హగ్గులు ఇస్తే నేను హద్దులు దాటుతాను. తర్వాత ఇద్దరం చాలా బాధపడవలసి వస్తుంది. 1 మంత్ నా దగ్గరికి రాకే బాబు. సీత రామ్ మాటలు విని కిలకిలా నవ్వుతూ, నువ్వేనా బావా ఇలా మాట్లాడుతోంది? ఈ 1 మంత్ ఛాలెంజ్ నువ్వు గెలవడం చాలా కష్టమేమో. హా, చాలా చాలా కష్టం. బట్ నీ మీద ఇష్టంతో గెలవడానికి ప్రయత్నిస్తాను. నువ్వు కాస్త దూరంగా ఉంటే బెటర్ అంటూ సీత కౌగిలి విడిపించుకుని తన బెడ్ మీద పడుకున్నాడు రామ్. సీత నవ్వుతూ తన బెడ్ మీదకి వెళ్ళి గుడ్ నైట్ బావా అంది. ఈలోపు రామ్ వాళ్ళ బెడ్రూమ్ తలుపు చప్పుడు పదే పదే అవుతుంటే వెళ్ళి తలుపు తీసి చూసింది. అరుంధతి చాప దిండు పట్టుకుని లోపలికి రావడం చూస్తూ, ఏంటత్తయ్యా మీరు ఇలా వచ్చారు? నీకు తోడుగా నేను ఇక్కడే పడుకుంటాను. ఎందుకమ్మా, మీ గదిలో నిద్రపోవచ్చు కదా, ఇక్కడ నేల మీద పడుకుంటావా? ఇబ్బందిగా అన్నాడు రామ్. ఒరేయ్, డాక్టర్ గారి మాటలు నేను కూడా విన్నాను. మీరిద్దరూ ఎలా ఉంటారో తెలియదు. నేనుంటే మంచిది కదా. సీత ఏమో నా గదిలో నిద్రపోమ్మా అంటే, లేదు నేను ఈరోజు బావతో నిద్రపోతాను అంటే ఇక్కడికి వచ్చేసింది. ఏంటమ్మా నువ్వు, మరీ నా మీద నమ్మకం లేదు. ఆ మాత్రం జాగ్రత్తగా మేము కూడా ఉంటాం కదా. ఏడ్సావు ఎదవా. 3 రోజులు సీత ఇబ్బందిలో ఉండి వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే అక్కడికి వెళ్ళి కూర్చున్నావు నువ్వు. పైగా పెళ్ళయి 3rd మంత్ వచ్చిందో లేదో ఆ పిల్ల 2వ నెల ప్రెగ్నెన్సీ అని తెలిసింది. సో మీరెంత కంట్రోల్గా ఉంటారో నేను అర్థం చేసుకోగలను. కావాలంటే నువ్వు వెళ్ళి మీ నాన్నగారి గదిలో నిద్రపో అంది అరుంధతి. సీత ముసిముసిగా నవ్వుతూ రామ్ వైపు చూసి చూడనట్లు చూసింది. రామ్ కోపంగా చూస్తూ దిండు దుప్పటి తీసుకుని వాళ్ళ నాన్న గదిలోకి వెళ్తున్నాడు. నువ్వు మంచం మీద పడుకో అమ్మా, కింద వద్దు అని మళ్ళీ వెళ్తూ వెళ్తూ ఒక్క క్షణం ఆగి వాళ్ళమ్మతో చెప్పాడు. పాపం అత్తయ్య, బావని ఎందుకు అలా అంటావు? ఎందుకు అలా పంపించడం? ఓసి నీ దుంప పిలకయ్యా, నేనేం చేసినా నీ మంచికేనే. వాడు ఇక్కడ ఉంటే నిద్రపోడు, నిద్రపోనివ్వడు. కొత్త పెళ్లి కొడుకు కదా, ఆత్రం ఎక్కువ అంటూ సీత బుగ్గగిచ్చింది అరుంధతి. ఛీ పో అత్తయ్య. పోతాంలేవే, ఒక్క 1 నెల రోజులు అంటూ పక్క మంచం మీదకి ఎక్కి నడుము వాల్చింది అరుంధతి. అత్తయ్య, మరి అమ్మ ఎక్కడుంది? ఇందాకేనేమి ఇంటికి వెళ్ళింది. ఈ రోజుకి ఇక్కడ ఉండు అని అంటున్నా. ఇంట్లో లైట్లు కూడా వేయలేదు వదినా. దీపారాధన చేసుకోవాలి, మార్నింగ్ వచ్చేస్తాను అంటూ మాట వినకుండా వెళ్ళిపోయింది. ఓ అవునా, సరే అత్తయ్య, నాకు బాగా నిద్ర వస్తుంది. గుడ్ నైట్. నిద్రపో అమ్మా, గుడ్ నైట్ అంటూ ఉదయం నుంచి పని ఎక్కువగా ఉండడంతో అలసిపోయి నిమిషంలో నిద్రలోకి జారిపోయింది అరుంధతి. రామ్ సీత ఒకే గదిలో చనువుగా ఉండకుండా ఆ రోజు నుంచి వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటోంది అరుంధతి. అదంతా గమనించిన పవిత్ర, వదినా నువ్వు మరీ వాళ్ళ పట్ల కఠినంగా ఉంటున్నావేమో అంది నవ్వుతూ. లేదు పవిత్ర, డాక్టర్ గారు చెప్పడం నేను స్వయంగా విన్నాను. వాళ్ళిద్దరూ ఈ 1 నెల రోజుల్లో ఏమాత్రం తొందరపడ్డా సీత మళ్ళీ అదే నొప్పితో బాధపడుతుంది. మళ్ళీ మరొక 1 నెల రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. నేను సీతని అస్సలు అలా చూడలేను పవిత్ర. ఇద్దరూ ఒకే గదిలో ఉంటే నిగ్రహంగా ఉండలేకపోవచ్చు. వాళ్ళ వయసు అలాంటిది, చిన్నపిల్లలు కదా, అందుకని నేను కొంచెం శ్రద్ధ తీసుకుంటున్నాను. వదినా, నేను చాలామంది అత్తగారులను చూశాను, కానీ నీలాగా ఎవరూ కోడలు గురించి ఇంతలాగా ఆలోచించరు. కొడుకుకి పెళ్ళైతే చాలు కోడలపై పెత్తనం చేసే అత్తలను ఎంతమందిని చూశానో. కానీ నువ్వేంటి వదినా నా కూతురి పట్ల ఇంత ప్రేమని చూపిస్తున్నావు? నిజంగా నా కూతురు ఎంత అదృష్టవంతురాలు. ఊరుకో పవిత్ర, సీత ఏమైనా పరాయిదా? నా చేతుల మీద పెరిగింది. ఆ మాత్రం ఆప్యాయత లేకుండా ఎలా ఉంటానే? ఇద్దరు నవ్వుకున్నారు. రోజు రామ్ సీత ఒకే ఇంట్లో ఉంటున్నా వేరు వేరు గదుల్లో ఉంటూ రామ్ హాస్పిటల్కి, సీత కాలేజ్కి వెళ్ళగానే గంటలు గంటలు ఫోన్ మాట్లాడుకుంటున్నారు. టైం దొరికినప్పుడల్లా చాటింగ్ చేస్తున్నారు. ఏ సీత, ఏంటో ఈ మధ్య ఏవేవో ఫీలింగ్స్ వస్తున్నాయి, కంట్రోల్ చేసుకోలేకపోతున్నానే. అయ్యో పాపం, ఇప్పుడు ఎలా మరి? ఎలా ఏముంది, ఇంకొక 10 రోజులు చన్నీళ్ళ స్నానమే గతి నాకు. సీత నవ్వుతూ, అయ్యో నా బావకి ఎన్ని కష్టాలు వచ్చాయి. సీత పంపించిన మెసేజ్ చూసి నవ్వుతూ, 10 డేస్ తర్వాత నా కష్టాలన్నీ తీరిపోతాయిలే,
నా మరదలు కనికరిస్తుంది కదా. ఆ మెసేజ్ చూసి సీత పెదవుల మీద చిన్న చిరునవ్వు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. బట్ డాక్టర్ చెప్పారు కదా బావా, కొన్ని రోజులు దూరం తప్పదు, వెయిట్ చేయి బంగారం. నిజమేనే, మళ్ళీ ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. బావా, ఈసారి నాకు ప్రెగ్నెన్సీ వస్తుందంటావా? అరే సీత, ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? రోజు నువ్వు అడుగుతూనే ఉన్నావు, నేను చెప్తూనే ఉన్నాను. ఏమో బావా, మనసులో ఒక ట్రాజడీ క్రియేట్ అవుతుంది, నాకే తెలియట్లేదు. మొన్నటిదాకా పిల్లలు వద్దు అనుకున్నాను. నా కెరియర్ నాకు చాలా ఇంపార్టెంట్. నాకంటూ ఒక మంచి గుర్తింపు రావాలి, నేషనల్స్కి వెళ్ళాలి, కూచిపూడి ప్రాక్టీస్ చేయాలి, అక్కడ ఒక మంచి ప్రోగ్రామ్ ఇవ్వాలి అని ఏవేవో కలలు కన్నాను. కానీ ఇప్పుడు డాక్టర్ గారి మాటలు విన్నాక, నీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అని చెప్పాక నా వల్ల అస్సలు అవ్వట్లేదు బావా. నిజం చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి చాలా చాలా కష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నాను. డిస్ట్రిక్ట్ లెవెల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను. ఇలాంటి టైంలో ప్రెగ్నెన్సీ వస్తే క్యారీ చేయడం కష్టమని వద్దనుకున్నాను. అంతేగాని ఎంతో మధురమైన మాతృత్వాన్ని ఎవరు వదులుకోవాలనుకుంటారు? నేను కూడా అందరి ఆడపిల్లల్లాగానే అమ్మని అవ్వాలని కోరుకోవడం సహజమే కదా. ఏయ్ సీత, నీకు తెలియట్లేదు, నువ్వు చాలా చాలా ఎమోషనల్ అయిపోతున్నావు, చాలా చాలా ఆలోచిస్తున్నావు. నీకేమీ కాలేదు, నా మాటలు నువ్వు క్లియర్గా విను. నీకేమీ కాలేదు, కన్ఫర్మ్గా నువ్వు అమ్మవి అవుతావు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కూడా 40% పైగానే సక్సెస్ అయ్యారు. నీకు ఆ విషయం తెలుసా? నేను డాక్టర్ దేవితో మాట్లాడాను. థింక్ పాజిటివ్, ఓకే? ఈసారి పీరియడ్ మిస్ అయితే కంపల్సరీ చెక్ చేసుకుంటాను బావా. ప్రెగ్నెన్సీ అని తెలిస్తే చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను. ఓకే బంగారం, నా సపోర్ట్ నీకు ఫుల్గా ఉంటుంది, సరేనా? ఏంటో ఆలోచిస్తుంటే ఎంత వద్దనుకున్నా బాధగా అనిపిస్తుంది. నాకు అబార్షన్ అయ్యిందని కూడా నాకు అస్సలు తెలియదు. నాలో ఒక ప్రాణం ఊపిరి పోసుకున్న విషయం తెలుసుకోలేకపోయాను. తెలుసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ప్లీజ్ సీత, మళ్ళీ మళ్ళీ అదే తలుచుకుని బాధపడకు. నెక్స్ట్ టైం 9 months వరకు గైనకాలజిస్ట్ దేవి చెప్పినట్లు ఫాలో అవుదాము. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సీత. ఇప్పుడు కూడా ఆవిడ చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతున్నాం కదా. సరే బావా, లెక్చరర్ వచ్చారు, క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు, నేను తర్వాత మాట్లాడతాను. నాకు కూడా చాలామంది పేషెంట్స్ ఉన్నారు సీత, బాయ్. ఇలా రోజు ఏదో ఒక టాపిక్ గంటలు గంటలు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. చూస్తూనే నెల రోజులు జరిగిపోయింది. సీతని తీసుకుని గైనకాలజిస్ట్ దేవి దగ్గరికి వెళ్ళారు. హౌ ఆర్ యూ సీత? నవ్వుతూ పలకరించింది డాక్టర్ దేవి. ఐఎమ్ ఫైన్ డాక్టర్. నీ హెల్త్ ఎలా ఉంది? ఈ నెల పీరియడ్ రెగ్యులర్గా వచ్చిందా? వచ్చింది డాక్టర్. గుడ్. ఈరోజు పీరియడ్ వచ్చి ఎన్నో డే? 12th డే డాక్టర్. యా, ఇది పర్ఫెక్ట్ టైం. ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయవచ్చు. నేను చెప్పినట్లు మీరు చేస్తే కంపల్సరీ అని చెప్పలేను, కానీ ఛాన్సెస్ మాత్రము ఉంటాయి. సీత ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలి. అండ్ అందరిలాగా నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ తనకి రాకపోవచ్చు. డాక్టర్ దేవి మాటలు చెప్పలేనంత బాధగా అనిపించాయి సీతకి. కళ్ళల్లో నుంచి గిర్రున నీళ్లు తిరుగుతున్నాయి. ఏయ్ సీత, బీ బ్రేవ్. ధైర్యంగా ఉండాలి నువ్వు. చూడు, నీ దగ్గర ఏ విషయము దాచకూడదని ఓపెన్గా మాట్లాడుతున్నాను. నీకు నీ పరిస్థితి తెలియాలి. అప్పుడే నువ్వు యాక్సెప్ట్ చేసే ధైర్యం నువ్వు తెచ్చుకుంటావు. నువ్వు ఎలా ఉండాలో నువ్వు తెలుసుకుంటావు. అర్థమవుతుందా? అట్లీస్ట్ నీకు పిల్లలు కలగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందిలో ఆ ఛాన్స్ కూడా ఉండదు తెలుసా? వాళ్ళకన్నా నువ్వు చాలా చాలా బెటర్. నీ లైఫ్లోకి ఒక్క బేబీ అన్నా వస్తుంది. ఆ ఛాన్స్ కూడా లేని అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు చెప్పు. సో నువ్వు అస్సలు బాధపడకూడదు, సరేనా? ధైర్యం చెప్తూ అంది డాక్టర్ దేవి. అలాగే మేడం అంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంది సీత. సీతకి రామ్కి ఎలా ఉండాలో ఏమిటో క్లియర్గా అర్థమయ్యేలాగా రెస్ట్రిక్షన్స్ మొత్తం చెప్పి మెడిసిన్స్ రాసిచ్చింది గైనకాలజిస్ట్ దేవి. వస్తున్న దారిలో తనకి తానే ఎంత ధైర్యం చెప్పుకుంటున్నా ఎందుకో సీతకి కన్నీళ్ళు ఆగట్లేదు. అలా చెంపలపైకి జారిపోతున్నాయి. రామ్ కార్ పక్క కాపి ఏడుస్తున్న సీతని దగ్గరికి తీసుకుని, అరే ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైంది అడిగాడు. బాబా, నాకెందుకనో భయంగా ఉంది. ఓన్లీ 40% మాత్రమే ఛాన్స్ ఉంది కదా నేను తల్లిని కావడానికి.
అది కూడా ఒక్కసారి మాత్రమే. సీత, నువ్వు అదే ఆలోచించి మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతున్నావు. ఆవిడ నేను చూసుకుంటాను అని చెప్పారు కదా, డాక్టర్ చెప్పినట్లు అలాగే ఫాలో అవుదాము. ఒక్కటి గుర్తుపెట్టుకో సీత, మనం ప్రయత్నం చేద్దాము. ఆ పైన దేవుడి దయ. పిల్లలు కలిగినా కలగకపోయినా నాకు నువ్వు, నీకు నేను. అర్థమైందా? బావా అంటూ కన్నీళ్లతో రామ్ వైపు అలాగే చూస్తోంది సీత. ఏంటే, ఎందుకు ఆ కన్నీళ్ళు? పాజిటివ్గా ఆలోచిద్దాము సీత. ముందు మన ప్రయత్నం మనం చేద్దాము. అట్లీస్ట్ 1-2 ఇయర్స్ ట్రై చేద్దాం. అప్పటికీ నిజంగా పిల్లలు కలగకపోతే, ఛాన్స్ లేదని డాక్టర్స్ చెప్తే, అనాథాశ్రమం నుంచి ఎవరినో ఒకరిని తెచ్చుకుని పెంచుకుందాం. అంతేగాని నువ్వు అదే తలుచుకుని ఏడుస్తూ ఉంటే మాత్రం నేను అస్సలు చూడలేను, నా వల్ల కావట్లేదు. రామ్ ప్రేమకి పులకరించిపోయింది సీత. గట్టిగా రామ్ని పట్టుకుని ఏడ్చేసింది. అరే ఏడవద్దురా, నేను చూడలేకపోతున్నాను, ఏడవద్దు అని చెప్తుంటే నువ్వు మళ్ళీ మళ్ళీ ఏడుస్తున్నావు అంటూ కళ్ళు తుడిచి సీతని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. బావా, నేను చాలా చాలా అదృష్టవంతురాలిని. నీలాంటి హస్బెండ్ ఎవరికో కానీ రారు. అలా అయితే నేను కూడా అదృష్టవంతుడిని సీత. నీలాంటి ఫ్యామిలీ ఎథిక్స్ తెలిసిన అమ్మాయి వైఫ్గా రావడం ఎంత అదృష్టమో తెలుసా? సీత బుగ్గ మీద మరొక ముద్దు పెట్టాడు రామ్. రామ్ని చెప్పలేనంత ప్రేమగా చూస్తూ రామ్ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని బుగ్గల మీద, నుదిటి మీద ముద్దులు పెట్టింది సీత. ఇద్దరూ ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ ఉండిపోయారు. ఉన్నట్లుండి బోరున వాన, కారు మీద పెద్ద పెద్ద చినుకులు పడుతూ దడదడా శబ్దం చేస్తుంటే ఈ లోకల్లోకి వచ్చారు ఇద్దరు. అదేంటి బావా, ఉన్నట్లుండి క్లైమేట్ మారిపోయింది? రైనీ సీజన్ కదా సీత, అప్పుడప్పుడు అలా వానలు పడుతూ ఉంటాయి అంటూ కార్ తిరిగి స్టార్ట్ చేశాడు రామ్. సీతకి ఎప్పటికైనా ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా? ఒకవేళ వస్తే లేక లేక కలిగిన సంతానం మీద, అందులోనూ మరొకసారి అవకాశం లేదని తెలిసిన ఆ చివరి బిడ్డ మీద సీతకి ఎంత ప్రేమ ఉంటుంది? అన్నపూర్ణమ్మ ఆ బిడ్డ పుట్టాక సైలెంట్గా ఊరుకుంటుందా? ఆ సంతానాన్ని లాక్కోవడానికి ప్రయత్నించకుండా ఉంటుందా? సీత తన మాతృత్వాన్ని వదులుకుంటుందా? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ధన్యవాదాలు.